ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి జనవరి 28, 29, 30 తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది. వెంటనే తెలుసుకోవాల్సిన విషయం, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశిది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడుగా చెప్పుకుంటాం. అయితే వృషభ రాశి వారి ఇంట్లో ఒక శక్తి అయితే దాగి ఉంది. ఈ శక్తి కారణంగా వృషభ రాశి వారి జీవితంలో కొన్ని మార్పులు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వృషభ రాశి వారికి ఈ నెల 28, 29, 30 తేదీల్లో మీ ఇంట్లో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. ఈ మార్పుల వల్ల మీ జీవితం కూడా కొంచెం మారుతుందని చెప్పుకోవచ్చు. అవేంటో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే, వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయాల్లో వృషభ రాశి వారికి బాగా అనుకూలంగానే ఉంటుంది. వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారు కానీ, లేదా ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ముందుకు సాగుతాయి. అయితే వ్యాపార పరంగా మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అనవసర ఖర్చులు చాలా వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అలానే వ్యాపార పరంగా ఈ సమయంలో మీరు ఏవైతే పెట్టుబడికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా చురుగ్గా ముందుకు సాగుతాయి. పెట్టుబడుల విషయంలో మీరు కోరుకున్న విధంగా ఫలితాలు అనేవి ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక ఈ వృషభ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు ఎంతో వేగంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థుల జీవితంలో కొన్ని మార్పులు కూడా రాబోతున్నాయి. కొంతమంది నూతన వ్యక్తుల పరిచయం అయితే జరుగుతుంది. ఈ వ్యక్తుల పరిచయం వల్ల మీకు మరింత ఆనందకరంగాను, అలానే మీ జీవితంలో కావలసినటువంటి సహాయం అనేది వ్యక్తుల ద్వారా లభిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సమయంలో ఖచ్చితంగా మీరు ఏవైతే కళాశాలలు, యూనివర్సిటీలో ప్రవేశాలు కోరుకున్నారో ఆ ప్రదేశాల్లో ప్రవేశం అనేది దక్కడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ పరంగా మీకు అభివృద్ధి అనేది తక్కువగానే కనిపిస్తుంది. అయితే మీ అభివృద్ధిని చాలామంది వ్యక్తులు కావాలని ఆపుతున్నారు. వారికంటే మీకు ఉద్యోగ ప్రదేశంలో మంచి పేరు ఉండటం, లేకపోతే మీరు వారికంటే త్వరగా ఎక్కడ అభివృద్ధి చెందుతారనే భయంతో మీకు వచ్చేటువంటి అవకాశాలు లాక్కోవడం, లేదా మీకు వచ్చేటువంటి అవకాశాలు మీ దగ్గర వరకు రానివ్వకుండా వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగ విషయంలో మాత్రం మీరు ప్రతి ఒక్కరిని కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఉద్యోగ ప్రదేశంలో అసలు మీ యొక్క వ్యక్తిగత అంశాలు కానీ, లేదా కుటుంబ పరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రం నలుగురిలో చర్చించవద్దు. ఇక ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మీకు చాలా వరకు కూడా ఈ సమయంలో మార్పులు అయితే గమనిస్తారు. శరీరానికి ఏవైతే దీర్ఘకాలిక వ్యాధులకి ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో అటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే కొన్ని సందర్భాల్లో మీకు కుటుంబ సభ్యుల నుండి కూడా సహకారం అనేది లభించడం వల్ల మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యపరంగా అయితే వృషభ రాశి వారికి ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. ఈ వృషభ రాశి వారు సహజంగా కొంచెం మెతక స్వభావం కలిగి ఉంటారు. గబుక్కుని ఎవరిని కూడా ఎదిరించలేరు. అయితే వీరికి ఉన్నటువంటి మంచితనం ఏదైతే ఉందో దీన్ని మాత్రం కొంతమంది అలుసుగా తీసుకొని వీరిపై ఆధిపత్యాన్ని చెలాయించాలని అనుకుంటారు. అయితే అటువంటి వ్యక్తులు మాత్రం ఈ సమయంలో మీరు గట్టిగా ఖండించవలసి ఉంటుంది. లేదా వారి వల్ల మీరు చిన్న చిన్న ఆనందాలు కోల్పోవడం, కొన్ని సందర్భాల్లో వారి వల్ల మీరు ఎక్కువగా డిప్రెషన్కి వెళ్ళిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి వీరిలో క్రియేటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది.
ప్రతి విషయంలో కూడా కొత్తదనాన్ని కోరుకుంటారు. ఏదైనా సమస్య కానీ లేకపోతే ఏదైనా విషయం కానీ కొత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే కళల పట్ల కూడా ఎంతో ఆసక్తి ఉంటుంది. కళారంగంలో కూడా వీరిదంటూ ఒక ప్రత్యేకమైన ప్రతిభను చూపిస్తూ ముందుకు సాగుతారు. ఈ సమయంలో సినీ పరిశ్రమల్లో కళారంగంలో మంచి అవకాశాలు అయితే దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు, బిరుదులు మీరు ఖచ్చితంగా ఈ సమయంలో సొంతం చేసుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారిలో ఒక విధమైన మార్పు అనేది ఈ సమయంలో కనిపిస్తుంది. అంటే వారి యొక్క ఆలోచన విధానంలో కానీ లేదా వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో మార్పు అనేది ఉంటుంది. అయితే ఇదంతా కూడా మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి. ఈ శక్తి ఎవరో కాదండి, సాక్షాత్తు అమ్మవారే. అమ్మవారు ఈ సమయంలో మీ ఇంట్లో ఉండి ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. మీకు ఏవైతే కష్టమైన విషయాలని భయపడుతూ ఉంటారో కానీ ఆ విషయం మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళేసరికి ఆ పని అనేది ఎంతో వేగంగా పూర్తయిపోవడం, లేదా మిమ్మల్ని భయపెట్టేటువంటి విషయాల్లో మీకు ధైర్యం రావటం, ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తుల నుండి విముక్తి పొందటం, ఇలా మీ యొక్క జీవిత విధానంలో అలానే మీరు ఎదుర్కొనేటువంటి సమస్యల్లో మార్పులు అనేవి చూస్తారు. అయితే వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి శక్తి కారణం. ఈ శక్తి అమ్మవారు. ఖచ్చితంగా మీరు అమ్మవారి ఆరాధన అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం అంతా కూడా మీ మీదే ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. రాజకీయ పరంగా మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా దానికి తగిన గుర్తింపు ఉండదు. అయితే కొన్ని సందర్భాల్లో మీరు ఆవేశంలో నోరు జారటం, చేసేటువంటి ఆవేశపూరిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడే విధానంలో మాత్రం చాలా జాగ్రత్త అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలానే తోబుట్టువులతో అయితే ఈ సమయంలో వంశ పారంపర్య స్థిరాస్తులకు సంబంధించి మనస్పర్ధలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. మీ తప్పు అయితే ఎటువంటిది లేకపోయినప్పటికీ కూడా అవతల వారు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడం, లేదా వారు మీ వల్ల ఎంతో కోల్పోయినట్లు ఇలా మీ మీద చెయ్యని తప్పులకు నిందలు వేయటం వల్ల, మీ యొక్క బంధువులే మిమ్మల్ని ఈ విధంగా బాధ పెట్టడం వల్ల ఎంతో బాధపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో కుటుంబ విషయాల్లో మాత్రం ప్రశాంతత కొరకు ఖచ్చితంగా మీరు మూగజీవాలకైతే ఆహారం తినిపించవలసి ఉంటుంది. మీ వీధిలో ఉన్నటువంటి కుక్కకు కానీ లేకపోతే గోశాలకు వెళ్ళి గోవుకు కానీ ఇష్టమైన ఆహారం కనుక తినిపించినట్లయితే ఖచ్చితంగా ఇంటి సమస్యల నుండి అయితే వెంటనే విముక్తి పొందుతారు. ముఖ్యంగా కుక్కకి ఇష్టమైన కిచిడీని కనుక మీరు చేసి తినిపించి అది సంతృప్తిగా తిన్నట్లయితే త్వరలోనే మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడతాయని మీకు అది సంకేతకం పంపిస్తుంది. వృషభ రాశి వారి శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.